ఇప్పుడు ఆషాఢ మాసం అంతటా బోనాలు, ఈ పోచమ్మ బోనాలు బాగా ఇప్పుడు వింటున్నాం కదా. నా చిన్నప్పుడు కూడా మా ఊర్లో పోచమ్మ బోనాలని చేసేది. కాకపోతే ఊరందరూ ఒక్కటే రోజు చేసేది అన్నట్టు బోనాలు. ఒకలోసారి చేసుడు కాదు, ఊరు మొత్తం ఒకటేసారి బోనాలు చేసేది. ముందు రోజు చాటింపు వెదురు, రేపు అందరూ బోనాలు చేయాలి అని. కథం వేరే ఏ పనులున్నా మానుకొని ఊరికి పోయిన వాళ్ళైనా తిరిగి వచ్చి ఆ బోనాలు చేసేటోళ్ళు అన్నట్టు. పసుపన్నంతోని వండి నెత్తిలో పెట్టుకొని, ఇప్పుడు మనం చూస్తున్నారు కదా ఆ రకంగానే దానికి అన్ని పసుపు బొట్లు, కుంకుమ బొట్లు, వేపాకు గట్టి దీపం పెట్టుకొని నెత్తిలో పెట్టుకొని ఊరందరూ ఒకటేసారి చప్పుడుతోటే మళ్ళా ముందు రోజు చాటింపు చప్పుడుతోటే వేయిస్తుర్రు. మళ్ళీ తెల్లవారి ఊరు చివరి నుండి మొదలు పెడితే ఆ చప్పుడు కొట్టుకుంటా పోతుంటే ఇక అందరూ జాయిన్ అవుదురు. ఇట్లా లైన్గా ఒక గుంపుగా అందరు కలిసి పోచమ్మ దగ్గరికి పోయి ఒకటేసారి బోనాలు చెల్లించే వాళ్ళు అన్నట్టు. ముందు ఏం చేసేది, పంబాలోళ్ళు అని ఉంటారు, వాళ్ళు ఒక చిన్న మేకను గాగు పడుదురు. గాగు పట్టుడు అంటే ఏంటిదని అంటే, ఆ మేక మెడను అతను కొరికేటోడు అన్నట్టు. కొరికి ఆ మేకను అట్లా పడేసేటోడు. అమ్మో, పిల్లలను చూస్తే చాలా భయపడిపోదు మేము. ఇక తర్వాతనే ఈ బోనాలు చెల్లించేటోళ్ళు. ఇట్లా బోనాలు అనేటివి ఎప్పటి నుండో అమ్మవారికి చేయడం అనేది ఎప్పటి నుండో ఉన్నది. మా ఊర్లో కూడా అట్లనే చేసేటోళ్ళు. ఇక ఆ రోజు ఊరంతా పండగే. ఇల్లు కడుక్కునుడు, తల స్నానాలు చేసుడు, ఇంటి ముగ్గులు పెట్టుకునుడు, ఇక అదొక హడావిడి ఉండేది. చాలా బాగుండే ఆ రోజులు. ఏమంటారు, మీకు కూడా తెలుసా?